ఒకవేళ ఈరోజు నీవు వృద్ధాప్యంలోకి వచ్చేసి నన్ను బాధపడుతున్నావా? ఎవ్వరూ నన్ను బలపరిచేవారు లేరని ఏడుస్తున్నావా? నన్ను నడిపించే వాళ్ళు ఎవరు లేరని వెసిలిగారని బాధపడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను ఎత్తుకుని నడిపించే దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అట్టి విధానంలో నడిపించకపోయి ఉంటే వారిలో ఏ ఒక్కరు కనాన్ దేశానికి వచ్చి ఉండేవారు కాదు. ఏనాడో గతించిపోవాల్సిన వారు. అరణ్య యాత్రలో దేవుడు వారికి కావాల్సిన ఆహారం, త్రాగడానికి నీళ్లు, శత్రు భయం నుండి దేవుడు వారిని విడిపించి అనేక మంది వారి మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు వారి పక్షా నుండి నిలబెట్టి నడిపించాడు. వారి అవిధేయతను బట్టి కొన్ని సందర్భాల్లో దేవునికి శిక్షణ వారు పొందుకున్నప్పటికీ దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్న వారిని తన కృపా కనికరాలు కుమ్మరించి దేవుడు వారిని నడిపించాడు. ఆ స్థానం వరకు వారు రాగలిగారు. మోషే ఇదే విషయాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎత్తుకున్నాడు, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా. తండ్రి తన కుమారులు జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి జాలిపడునని 103వ కీర్తనలో మనం తరచుగా